ఏం జరిగింది చెప్పరా? పడిపోయారు. ఏం చేసావు చెప్పరా? నేనేం చేయలేదు, నాకు తెలియదు. రాజు తోలికి రాటకి వెళ్ళాడు, మునిగిపోయాడు. అక్కడ మునిగిపోతే అది తెచ్చాను ఇక్కడికి. రాజు లేకు నీళ్ళు వస్తున్నా. రాజు లేకు రాజు, నాకు ఏరిపోతుంది. రాజు 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 దేవుడా దేవుడా, రాజుకి ఏమైంది? దేవుడా రాజు రాజు. హలో సతీష్, ఒకసారి మన సెలన్ బాట్ డెక్స్ట్రోజ్ బాట్లోని మా ఫ్రెండ్ యాప్లు తీసుకుని అర్జెంటుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి లంకలోకి. అబ్బా అదేరా బాబు, రాజు లంకలోకి. ఇన్సార్లు చెప్పాలి ఇక, రాజు లంకలోకి. రాజు 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 డాక్టర్ గారు, డాక్టర్ గారు, రాజు లేచాడు. డాక్టర్ గారు లేచాడు. రాజు రాజు లేకు 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 లేచాడు లేచాడు. ఏమైంది? ఇంతకేమైంది? నువ్వు పోయి మేచేసింది. రాజు రాజు లేచాడు లేచాడు లేచాడు. రండి చూడండి, అది కూకున్నాడు. రాజుగారు ఇప్పుడు ఎలా ఉంది? అమ్మయ్య బాగానే ఉందండి. ఈరోజు కనుక మా కిట్టయ్య లేకపోతే ఈ పాటికి గోదట్లో కొట్టుకుపోయేవాడిని. నిజమేనండి, ఆ సమయానికి లంకలు వ్యాపారం ఉంటాం. కిట్టగాడు బట్టే మీరు బతికారు. నిజంగా దేవుడండి మన కిట్టయ్య. అరే మర్చిపోయినండి డాక్టర్ గారు, అటు దారిలో వస్తుంటే చెట్టెక్కి పడ్డాడు, దెబ్బ తగిలింది. కొంచెం మందు ఏమైనా ఉంటే రాయండి. ముందు వెనక ఏమి చూసుకోడు ఎదవా. అవునా? ఎరా కిట్టయ్య, ఎక్కడ తగిలింది దెబ్బ? ఏది ఎక్కడంటే ఇక్కడ, ఇది ముందు రాస్తారా? చూపించరా దెబ్బ? ఇది ఇక్కడ పుడిపోయినాగా, పుడిపోయినలాగా. మందేమి తీసుకురాలేదురా, కొట్టి కట్టుకట్టి ఇంజక్షన్ చేస్తాను. ఇంజక్షన్ చేస్తారా? సరేనండి రాజుగారు, నేను కూడా వస్తాను. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. లేదండి, మీకెందుకు శ్రమ. మా కిట్టయ్య గారు ఉన్నంతసేపు నాకేం భయం లేదండి. అన్నీ వాడే చూసుకుంటాడండి. వాడు అందరి దృష్టిలో అమాయకుడు, నా దృష్టిలో భగవంతుడు. రే కిట్టయ్య, ఇలా రారా. జాగ్రత్త, నేను ఎప్పుడూ వదిలిపెట్టను రా, నువ్వు ఎప్పుడు నాతోటే ఉంటావురా. సరేనండి డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏంటి ప్రాబ్లం? దగ్గు ఆలోచన వస్తుందండి. రోజు వాడుతున్నానండి. ఏముందండి, పొద్దున్న లెగ్గానే పెగ్గేస్తానండి, మధ్యాహ్నానికి 2 వేస్తానండి, సాయంత్రం ఆపేస్తానండి, నైట్ ఫుల్ అయిపోతుందండి. నువ్వు వేసుకునే మెడిసిన్ ఇదా? సరే మందేస్తా. సరే ఫుడ్ ఏమైనా తీసుకుంటావా? తిందామని అనుకుంటానండి, కిలో ఒకటి వెళ్ళిపోతుంది. నువ్వు ఇలాగే తీసుకుంటే నీ బతుకు వెళ్ళిపోతుంది, చూసుకో. సరే మెడిసిన్ రాస్తాను, ఆ మెడిసిన్ మానేసి ఈ మెడిసిన్ వాడు. ఓకేనా? టాబ్లెట్స్ కూడా మందులు తీసుకో. నెక్స్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే నమస్తే. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి. మా ఊరికి దెబ్బ తగిలిందని చెప్పారు కదా, కొద్ది చూడండి. అంటారా? చూడండి, దెబ్బ బుల్చింది, తగిలింది. బాగా తగ్గింది. ఇంజక్షన్ ఏమైనా చేయాలంటారా? చూద్దాం. అవసరం లేదు, మందు రాసి కొట్టినట్టయితే టాబ్లెట్స్ వేసి తగ్గిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇంజక్షన్ చేస్తారా? ముందు ముందు బొమ్మ, దేవుడి బొమ్మ, దేవుడి బొమ్మ. అయ్యో డాక్టర్ కొట్టుకుంటారు కదా, తక్కువతే పడదు. ముందుతుంది, ముందు
ఏదో ధైర్యం రాజు తగ్గిపోతురా అలా అలా నువ్వు కంగారు పెట్టుకుని తగ్గిపోతానా అయిపోయింది అక్కడ ఒక 2 నిమిషాలు ఒప్పుకోండి తగ్గిపోతాయి కొట్టు కట్టేస్తున్నారు కదా తగ్గిపోతాయి అయిపోయింది అయిపోయిందా ఓకే రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు వచ్చేసింది వెరీ గుడ్ వెరీ గుడ్ సరే కదా ఎప్పుడు చెట్లు కొట్టడం జాగ్రత్తగా సరేనా సరే సరే నేను ఇంకెప్పుడు చెట్లక జాగ్రత్త పడతాను డాక్టర్ గారండి మీరు రాజు గారికి మీరు కూడా మంచోరు చాలా మంచిది రాజు డాక్టర్ గారు మంచోరు రాజుగారు రండి మీకు కూడా చూద్దాం పర్వాలేదండి బాగానే ఉంది నాకు నేను చూడాలంటారు ఒకసారి కూర్చొని వస్తారు చూసేస్తే బాగా అంత ప్రమాదం జరిగింది కదా అక్కడ చూసేస్తే ఒక శక్తి ఏర్పడి ఓకే పుచ్చుకుంటాను పుచ్చుకుంటాను అక్కడ బాబు అలా నుంచి మీకు కెట్టే పని ఏంటండి రాజు రాజు ఏంటి సరే రాజుగారు మొత్తం మీద పెద్ద ప్రమాదమే తప్పుతున్నారు వెరీ గుడ్ సరేనండి డాక్టర్ గారు వస్తామండి చాలా థ్యాంక్స్ సార్ ఇట్స్ ఆల్ అరే గిట్టయ్య దా వెళ్దాం వెళ్ళిపోతామా జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ రాజు నిప్పుందా పర్వాలేదు బాగుంది రా పొద్దుట వెళ్ళారు ఇప్పుడు దాకేంట్రా ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారో బుద్ధి రాతావేంటి రాజుకి గోడట్లు మునిగిపోయాడు అమ్మో నువ్వు భయమేసేసింది రాజు ఏమైంది పొద్దున తెల్లారులేసి గండం తప్పిందిరా పెద్ద గండం తప్పిందిరా బూతి చేద్దాం ఆకలి చేస్తుంది ఎక్కడ కూకోవాలి ఎక్కడ కూకుంటాను కింద పైన కూర్చో మంచం మీద కూర్చో మంచం మీద కూర్చో ఇక్కడ మంచం కూర్చో మంచం మీద కూర్చొని తినమ్మా సరే అలా కూర్చో అలా కూర్చుని మరి నువ్వు కూడా వచ్చి కూర్చో మరి వస్తున్నాను రా బాబు వస్తున్నానే కూర్చో ఇక్కడ కూర్చో ఓకే తినేద్దాం రోజు గుడ్డు గుడ్డు బాగుంటుంది గొప్ప రుచి ఇది గుడ్డు గొప్ప రుచి అప్పుడు తినేటప్పుడు చేస్తా ఒక్కొక్క మెతుకు కింద అన్నావు కింద అనకుండా శుభ్రంగా తినమ్మా శుభ్రంగా తింటాను శుభ్రంగా తిని తెలుసు శుభ్రంగానే గుడ్డు గొప్ప రుచి నీ గుడ్డు నాకు ఇస్తావు తీసుకుంది కానీ తినేసి తీసుకుంది కానీ బాగుంది అయ్యో తొందర పోయింది కింద అన్నావు తీసేసి కింద అనకుండా తిన ఇది ఇది జీడిపప్పు జీడిపప్పు అబ్బాయి కూడా గొప్ప రుచి అది తినేసాక మళ్ళీ వేసుకుంది కానీ ఓకే పాప ఎత్తుకుంటాను బాగుంది పాప ఎత్తుకుంటానే నేను ఎత్తుకుంటాను కట్టయా ఆ పడుకునే టైం ఉందా పాప గొడవ చేయకు పడుకుంటానే రేపు పొద్దు వస్తుంది కదా రేపు పొద్దునే మనం కూడా పడుకుందాం ఆయేషం పుట్టేస్తాను పట్టేస్తావు పాప పెట్టేది కమ్ముడి బుట్టు బుట్టు పాప బుట్టేస్తా నీకు ఆయేషం బుట్టు చియాంజనేయ ప్రచండనేయ ఏంటి చొప్పుడైంది ఎలకలు 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 రాజు రాజు
రాజు ఏంట్రా అక్కడ ఈ సందులోని ఎలకలు వెళ్ళిపోతున్నాయి. ఎలకలు అది నేను పడుకున్న తర్వాత నిన్ను లోకి వెళ్ళిపోతాయా? ఏ లోకెలో గాని అది దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి పడుకో. నా దగ్గర రా. ఇలా దగ్గరికి వచ్చి పడుకో. సరే సరే, నువ్వు భూమి వేస్తాను. ఏం పర్లేదు పడుకో. నువ్వు భూమి వేస్తాను. నీకేం పర్లేదు పడుకో. నువ్వు భూమి వేస్తాను. దగ్గరికి రా. రాజు రాజు ఉమ్. ఏదైనా కథ చెప్పవా? కథ చెప్పవా? అమ్మో వద్దు, రాత్రి కుంభకర్ణుడు కథ చెప్పావు అంటే పొద్దున అలా పడుకుండిపోయాను. వద్దు, కథ ఏం చెప్పొద్దు, బొబ్బు అంటాను. ఎప్పుడు అప్పుడు కథ చేసి అలా పడుకుంటే నన్ను లేపకుండా నువ్వు వెళ్ళిపోతావు, నన్ను తీసుకెళ్తా. నిన్ను ఎప్పుడు నా దగ్గరే పెట్టుకుంటాను రా. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా. ఎప్పుడు నా దగ్గరే ఉంటావురా నువ్వు. అయితే సరే, బొబ్బు అంటాను. నిద్ర వస్తుంది నాకు, బొబ్బు అంటాను. పడుకో. చలి ఆడుతుంది నాకు, చలి. ముందు తుప్పుడు కప్పుతానుండమ్మా. చల్లకుండా తుప్పుడు కప్పుతానుండే. చలి తుప్పుడు కప్పుతానుండమ్మా.